నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. ఆరోగ్యాన్ని ఇచ్చే అమృత ఫలాలే విషతుల్యంగా మారుతున్న వైపరీత్యం తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది. మామిడి, అరటి, సపోటా, బొప్పాయి వంటి పలు రకాల పండ్లను కాల్షియం కార్బైడ్తో వ్యాపారులు కృత్రిమంగా పండిస్తున్నారు. ప్రమాదకర రసాయనాలు వాడుతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. తాజా పండ్లను విషపూరితంగా మారుస్తున్న వ్యాపారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులని సాక్షాత్తు హైకోర్టే వ్యాఖ్యానించడం ప్రమాద స్థాయిని కళ్ళకడుతోంది. ఈ నేపథ్యంలో పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరికీ నిత్యావసరమైన పండ్లపై ప్రభుత్వాలు ఎలాంటి దృష్టి పెట్టాలి, ప్రజారోగ్యాన్ని ఏ విధంగా కాపాడాలి, విష వ్యాపార సంస్కృతికి ఏ విధంగా అడ్డుకట్ట వేయాలన్న అంశంపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు మంగమూరి శ్రీనివాస్ గారు, సీనియర్ పాత్రికేయులు, జి లక్ష్మీబాయి గారు, తెలంగాణ రాష్ట్ర మార్కెటింగ్ శాఖ అదనపు సంచాలకులు, డాక్టర్ సిఎల్ వెంకటరావు గారు, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, డాక్టర్ పి సైదయ్య గారు, ఉద్యానవన విశ్వవిద్యాలయంలో వ్యవసాయ శాస్త్రవేత్త. ప్రజారోగ్యంతో చెలగాటమాడుతున్న విష సంస్కృతిపై ఇప్పుడు కథనం. కాయల్ని మాగబెట్టేందుకు నిషేధిత కాల్షియం కార్బైడ్ను విచ్చలవిడిగా వినియోగిస్తున్న పండ్ల వ్యాపారులు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకారులని హైకోర్టు ధర్మాసనం తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. మామిడి, అరటి, సపోటా, బొప్పాయి లాంటి అమృత ఫలాలను కృత్రిమంగా మాగబెట్టేందుకు ప్రమాదకర రసాయనాలు వాడటాన్ని ఈనాడు దినపత్రిక ఇటీవల సాక్ష్యాధారాలతో బయటపెట్టింది. మెరిసిపోయే పలు రకాల పండ్ల తయారీ గుట్టును రట్టు చేసింది. దీన్ని తనంత తానుగా విచారణకు స్వీకరించిన ఉమ్మడి హైకోర్టు వరుస ఆదేశాలతో తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. విష రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లు తినడం వల్ల మానవ నాడీ మండలంపై పడే ప్రభావాన్ని తెలపాలని కోర్టు సహాయకుడిని ఆదేశించింది. నిజానికి కాల్షియం కార్బైడ్ను నిషేధిస్తూ 2012లోని ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే విష రసాయనం లేనిదే ఏ పండు వినియోగదారుడికి చేరడం లేదు. కార్బైడ్తో మాగబెట్టిన పండ్లను తింటే అల్సర్, క్యాన్సర్, కాలేయ జబ్బులు వస్తాయి. మూత్రపిండాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఐరోపా సహా కొన్ని దేశాలు ఇప్పటికే మన మామిడి పండ్లను నిషేధించాయి. ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే కార్బైడ్ విచ్చలవిడి వినియోగాన్ని అధికార గణం అడ్డుకోలేకపోవటం విషాదం. ఇథిలిన్తో కాయలను పక్వానికి తెచ్చే సురక్షిత విధానాన్ని మార్కెట్లకు చేరువ చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీలు నామమాత్రం కాగా ఆహార పదార్థాల కల్తీ నిరోధక చట్టం కాగితాలకే పరిమితమైంది. శ్రీనివాస్ గారు, కాయల్ని కాల్షియం కార్బైడ్తో పండిస్తూ వాటిని విషపూరితం చేస్తున్న వ్యాపారులు ఉగ్రవాదుల కంటే ప్రమాదకారులని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరి హైకోర్టు వ్యాఖ్యలోని తీవ్రతను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? హైకోర్టు చెప్పిన దాంట్లో ఏమాత్రం కూడా మనం సందేహించాల్సిన అవసరం లేదు. మనం క్షేత్రస్థాయిలో వెళ్ళి వాస్తవాలు పరిశీలిస్తే హైకోర్టు చెప్పిన దానికంటే ఇంకా కొంచెం ఎక్కువ తీవ్రత ఉంది. వ్యాపారులు ధనాపేక్షతో ఇంకా ఎక్కువగా ఎట్లా సంపాదించాలి, విత్ ఇన్ షార్ట్ టైంలో పచ్చికాయలను తీసుకొచ్చి ఏదో ఒక రంగు తీసుకొచ్చి ఆ రంగు మీద పండిపోయిందని మాయ చేసి అమ్మేస్తున్నారు. అవి తిన్నవాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలాసార్లు మనం చూస్తుంటాం, చిన్న పిల్లలకి 6 నెలలు దాటి అన్నప్రాసం చేసిన పిల్లలకి అన్నం పెట్టడానికి అందులో అట్టిపండు మిక్స్ చేసి అన్నం పెడుతుంటారు. పిల్లలకి పండు పెడితే మంచిది, వాళ్ళ పిల్లలు ఎక్కువ డైజెస్ట్ అవుతుంది. ఆ చిన్న పాప అది అట్టిపండు నేను ఎర్రగడ్డలో, గడ్డెన్నారులో చాలా చోట్ల చూసాను. డైరెక్ట్గా అట్టిపండు ప్రతి కాయకి ప్లాస్టిక్ సిరింజితో కెమికల్ దాని మీద స్ప్రే చేస్తున్నాడు ప్రతి కాయకి. నేను అడిగాను అతను, ఎర్రగడ్డ ఫ్రూట్ స్టాల్ దగ్గర గెల మీద కొడుతుంటే ఏంటయ్యా ఇట్లా ఇంత కెమికల్ కొడుతున్నావు అంటే, ఏముంది సార్ జనం కొంటలేరా, తింటలేరా, నడుస్తుంది ఇటువంటిది, ఇది కామన్ ఇది మాకు అన్నాడు. ఆ రోజు నుంచి అట్టిపండు తినలేకపోతున్నాయి. ఇంకా అంత అయిపోవర్ కెమికల్ కొడుతున్నాడు, అది మన చేతికి అంటుతుంది అంటే మనం ప్రత్యక్షంగా చూసి, అంతకుముందు రోజు మనం తెలిసినా విన్నా చదివినా కూడా ప్రత్యక్షంగా వెళ్ళి చూసినప్పుడు అనిపించింది, ఈ చిన్న పసిబిడ్డలకి పెడుతుంటారు, మనం తింటుంటాము. చిన్నపిల్లలు పెడితే వాళ్ళ హెల్త్ పాడైంది అనుకోండి, దేశానికి నెక్స్ట్ జనరేషన్ ఎవరు? ఆ పిల్లలే. ఆరోగ్యం లేనప్పుడు ఎంత పెద్ద దేశమైనా, ఎన్ని వనరులు ఉన్నా సరే ఈ క్యాన్సర్స్, అల్సర్స్, ఇప్పుడు మనం ఇక్కడ హైదరాబాద్ హాస్పిటల్స్లో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్స్ కానీ ఎంత డిమాండ్ వస్తుంది, ఇన్ని గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తున్నాయి. ఇది మూల కారణం ఇదే. ఈ పండ్లు, ఈ కూరగాయలు, ఈ కెమికల్స్, విపరీతమైన కెమికల్స్. కాల్షియం కార్బైడ్ని పూర్తిగా నిషేధించింది సెంట్రల్ గవర్నమెంట్. 2006లో నిషేధించింది, 2012లో జీవో ఇచ్చారు. ఈ జీవోలో చాలా కేటగిరికల్గా గవర్నమెంట్ చెప్పింది, ప్రతి ఫ్రూట్ మార్కెట్ దగ్గర హోర్డింగ్ పెట్టమంది. కాల్షియం కార్బైడ్ అంటే ఏంటి, దాంతో పండించకూడదు, దాంతో ఎక్కువ కాయలు మాగబెట్టకూడదు అని హోర్డింగ్. ఎక్కడన్నా చూడండి, మన హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ ఏ మార్కెట్ దగ్గర కూడా ఒక హోర్డింగ్ ఉందా? ఇంత నిషేధానికి పకడ్బందీగా గైడ్ లైన్స్ ఉన్నప్పుడు ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఎవరు చేయట్లేదు. పచ్చికాయలు తీసుకొచ్చి వాళ్ళ ధన లాభం కోసం వాళ్ళు వ్యాపారులు అమ్మేస్తారు, మనం కొంటున్నాం, తినేస్తున్నాం. హెల్త్ స్లో పాయిజన్ లాగా మనం అందరం సర్వనాశనం అయిపోతుంది ఆరోగ్యం. నిషేధం విధించిన జీవోలో జిల్లా కమిటీ వేయమన్నారు. జిల్లా కమిటీలో విచిత్రం ఏంటంటే, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, జిల్లా పంచాయతీ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్, జాయింట్ కలెక్టర్, మార్కెటింగ్ సెక్రటరీ, హార్టికల్చర్ జిల్లా ఆఫీసర్, వీళ్ళంతా 6 మెంబర్స్. నేను ఒక ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీని అడిగాను, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని, మీ కాల్షియం కార్బైడ్ వెహికల్స్ పట్టుకొని తెలుసంటే, మాకు అసలు ఆ విషయమే తెలియదండి అన్నాడు. కాల్షియం కార్బైడ్ తెచ్చి మన గడ్డన్నర మార్కెట్లో సంవత్సరానికి 400 నుంచి 500 కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది.
జరుగుతున్నప్పుడు అక్కడ ఒక వ్యాపారి నాకు స్వయంగా చెప్తున్నాడు ఏమంటే ఒక లారీ వారానికి ఒక లారీ కాల్షియం కార్బైడ్ వస్తుందంట డైరెక్ట్గా. ఎంత ఆశ్చర్యం ఏంటంటే అంత లారీ వస్తున్నప్పుడు ట్రాన్స్పోర్ట్ వెహికల్, ట్రాన్స్పోర్ట్ ఆఫీసరు, జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ మెంబరు, ట్రాన్స్పోర్ట్ ఎంప్లాయీస్ టీమ్స్ లాగుండి వెహికల్స్ చెక్ చేయాలి. కాల్షియం కార్బైడ్ బ్యాండ్ ఐటమ్. కాల్షియం కార్బైడ్ ఎలా చేస్తుందంటే ప్రజల సమాజాన్ని, ఆరోగ్యాన్ని సర్వనాశనం చేస్తుందంటే గవర్నమెంట్ జీవో ఇచ్చింది, అద్భుతమైన జీవో ఇచ్చింది, గైడ్ లైన్స్ ఉన్నాయి. అసలు ఆ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి తెలియదంట. లక్ష్మీబాయి గారు, తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రమాదకర స్థాయిలో కృత్రిమంగా కాయల్ని పండించడానికి కాల్షియం కార్బైడ్ని వినియోగిస్తున్నారు. మరి దీనికి ప్రధాన కారణాలు ఏమిటి? ఈ విష సంస్కృతిని అరికట్టే విషయంలో అధికారుల నిఘా ఎంతవరకు ఉంది? ఈ కార్బైడ్ వినియోగించడం అనేది ఇప్పుడు కొత్తగా లేదు, చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాక్టీస్ జరుగుతుంది. ముఖ్యంగా ఈ చట్టాన్ని అమలు చేయలేదు అనేది మన శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఈ ఒక జీవో అయితే వచ్చింది 2012 సంవత్సరంలో. అయితే అందులో చాలా డిపార్ట్మెంట్స్ కలిసి ఉన్నాయి. సో జాయింట్ కలెక్టర్ దానికి చైర్మన్గా ఉన్నారు. సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉండడం మూలాన ఆ కన్వర్జెన్స్ అనేది కొంచెం జరగడంలో అలసత్వం అయితే జరిగిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఫ్రూట్ మార్కెట్ విషయానికి వచ్చినప్పుడు అది మా కంట్రోల్లో ఉంటుంది. ఫ్రూట్ మార్కెట్ అనేది అందులో ఎందుకు వాడుతుంటారంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మాకు కనీసం ఒక సీజన్లో ఒక 500 లారీల దాకా వస్తాయండి. వచ్చినప్పుడు వాటిని మళ్ళీ కూడా అన్నీ ఇక్కడే మనం తినలేము. సో ఢిల్లీ ఇంకా ఇతర రాష్ట్రాలకు కూడా పంపిస్తూ ఉంటారు. ఇతర రాష్ట్రాలకు పంపించేటప్పుడు అది 4 రోజుల సమయం పడుతుంది. ఈ కార్బైడ్ అనేది మనకి చాలా ఈజీగా తక్కువ ధరలో దొరకడం మూలన చక్కగా పాకెట్లలో వేసేసి లారీలో వేసి పంపించేస్తున్నారు. అక్కడికి వెళ్ళేటప్పటికి అవి పండిపోతున్నాయి. సో అంటే అది ఈజీ ప్రాసెస్. ఇక దీనికి ప్రత్యామ్నాయాలు కూడా ఉన్నాయి. ఏంటి? రైపనింగ్ చేంబర్స్ అనేది. ఈ రైపనింగ్ చేంబర్స్ ఎక్కువగా వాడకపోవడానికి ఏంటి ముఖ్య కారణం అని అంటే దానికి 4-5 రోజులు పడుతుందండి. అది కూడా ఎంత చేయగలుగుతాం మనం? ఒక 150 టన్స్ ఒక రైపనింగ్ చేంబర్లో చేయగలుగుతాం. శరీరంలో ప్రతి అవయవము దీనివల్ల బాధపడుతుందని మనకి ఎంతో చేయటనే అనేది వంగమూరి శ్రీనివాసరావు, నిజంగా కృతజ్ఞతలు చెప్పాలి శ్రీనివాసరావు గారికి. ఆయన చాలా చక్కటి ఆర్టికల్ రాశారు. ఇప్పుడు మా మీద కోపం అయితే అయి ఉండవచ్చు హైకోర్టు, కానీ ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది ఇది. ఇప్పుడు తప్పకుండా కూడా ఈ జీవోలో ఏమున్నదో అదంతా కూడా మేము అమలు చేస్తాము. దానికి ముఖ్యంగా రేపు ప్రిన్సిపల్ సెక్రటరీ గారి స్థాయిలో అధికారులతో ఒక మీటింగ్ చెప్పడం జరుగుతుంది. అలాగే మినిస్టర్ హరీష్ రావు గారి ఆధ్వర్యంలో కూడా ఒక మీటింగ్ ఈ నెల 25వ తేదీన మేము పెట్టుకోవడం జరుగుతుంది. అందులో యాక్షన్ ప్లాన్ తయారు చేయడం కూడా జరుగుతుంది. అంటే ఎలా అసలు ముందుకు వెళ్ళాలి, ఈ కార్బైడ్ తీవ్రత ఇంత ఉన్నప్పుడు అసలు దీనికి ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా అని మేము ఈ యూనివర్సిటీ, హార్టికల్చర్ యూనివర్సిటీ వాళ్ళని కూడా పిలవడం జరిగింది. వాళ్ళు కూడా వస్తున్నారు. వెంకట్రావు గారు, కృత్రిమంగా కాల్షియం కార్బైడ్తో పండించడం వల్ల విషతులైనటువంటి పండ్లు తయారవుతున్నాయి. మరి ఈ పండ్లను ఆహారంగా స్వీకరించడం వల్ల ప్రజారోగ్యానికి ఎటువంటి చేటు తెస్తుందంటారు? కాల్షియం కార్బైడ్ నుంచి విడుదలయ్యే అసిటిలీన్ అనే వాయువు తేమ తగలగానే దాని నుంచి అసిటిలీన్ విడుదలవుతుంది. దానివల్ల శరీరంలో ఉండే ప్రతి కణజాలం, ప్రతి అవయవం కూడా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది. చాలామంది వచ్చి మా దగ్గరికి రోగులు, సార్ నాకు ఏ చెడ్డ అలవాటు లేదు, నేను తాగను, గుట్కా తినను, పొగాకు లేదు, ఏం అలవాటు లేదు, నాకు ఎందుకు క్యాన్సర్ వచ్చిందండి అని అడుగుతుంటే వాళ్ళ క్యాన్సర్ కారణాలు ఈ అసిటిలీను. మనం రోజు క్యాన్సర్ని కారణాలైన వస్తువులను రోజు తినబట్టి ఇలా క్యాన్సర్లు వస్తున్నాయి. అన్ని అవయవాలకి క్యాన్సర్ వచ్చింది. ఒక్కొక్క అవయవంగా తీసుకుంటే, జీర్ణకోశాన్ని తీసుకుంటే నోట్లో పుండ్లు వస్తాయి, మింగటానికి కష్టం, అన్నవాహికలో పుండ్లు, జీర్ణాశయంలో పుండ్లు, జీర్ణకోశంలో క్యాన్సర్లు, అలాగే వాంతులతో పాటు కొన్నిసార్లు రక్తపు వాంతులు అవటం, విరోచనాలు కొన్నిసార్లు రక్తం పట్టడం, మనిషి బరువు తగ్గిపోవటం, తేపులు రావటం. ఈరోజు ఎక్కడ చూసినా, ఎవరికి చూసినా, చిన్నపిల్లలకి, పెద్దవాళ్ళకి ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ ట్రబుల్. ఈ గ్యాస్ ట్రబుల్ రావడానికి కారణం ఇటువంటి కాల్షియం కార్బైడ్తో పండించిన పండ్లు తినటం. ఇక ఊపిరితిత్తులకు వస్తే దగ్గు, ఆయాసం, ఊపిరితిత్తుల్లో నీరు చేరటం, పొడి దగ్గు, ఇవన్నీ కూడా ఊపిరితిత్తుల్ని లక్షణాలు. ఇక మెదడుకైతే చాలా తీవ్రంగా ఉంది. చిన్నపిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గిపోవటం, తలనొప్పి, ఏకాగ్రత లోపించటం, అలాగే జ్ఞాపక శక్తి తగ్గిపోవటం వల్ల వాళ్ళు స్టడీస్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోవటం, కొంతమందికి ఫిట్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. మరి కొంతమంది కన్ఫ్యూజన్, ఏం జరుగుతుందో తెలియదు, మతిమరుపు, అలాగే నరాల బలహీనత రావటం, మరి కాళ్ళు చేతులు తిమ్మిరి పట్టడం, ఇవన్నీ కూడా నాడీ మండల వ్యవస్థ మెదడు మీద ప్రభావం ఉంటుంది. ఇకపోతే గర్భిణీ స్త్రీలు చాలా దుష్పరిణామాలు ఉంటాయి. గర్భిణీ స్త్రీలు ఇటువంటి పండ్లను తింటే అబార్షన్ అవ్వచ్చు.
లోపల పిండము పెరుగుదల ఆగిపోవటం, తర్వాత లోపల పెరగవలసినంత బరువు పెరగకపోవటం, అవయవ లోపాలు, కాళ్ళు చేతులు వంకరగా ఉండటం, మెదడు చిన్నదిగా ఉండటం, లేదా తల పెద్దదిగా పుట్టడం, గుండెలో రంధ్రాలు, అనేకమైన అవయవ లోపాలకు కూడా ఈ రసాయనాలు. ఇవాళ ఈ కాల్షియం కార్బైడ్ అనేది స్లో పాయిజనే కాదు, ఇది కెమికల్ బాంబు కింద వర్ణించవచ్చు. ఈ స్లో పాయిజన్ వల్ల ఈ గర్భిణీ స్త్రీలకే కాకుండా పుట్టిన పసికందుల మీద కూడా దాని ప్రభావం ఉంటుంది. ఇక చిన్నపిల్లల విషయానికి వస్తే వాళ్ళలో ఎదుగుదల తగ్గిపోవటం, బరువు పెరగపోవటం, పిల్లలు బాగా ఎత్తు ఉండాలని కోరుకుంటారు తల్లిదండ్రులు, ఎత్తు తగ్గిపోయి మరుగుజ్జుతనం రావటం, ఇవన్నీ కూడా ప్రతి అవయవానికి కూడా దీని సైడ్ ఎఫెక్ట్స్, దుష్పరిణామాలు ఉంటాయి. నపుంసకత్వం కూడా దీనివల్ల రావచ్చు, వీర్య కణాల ఉత్పత్తి కూడా తగ్గే అవకాశం ఉంది ఈ రసాయనం వల్ల అని చెప్పి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. సైదయ్య గారు, కాల్షియం కార్బైడ్కి బదులుగా ఇథిలిన్ వైన్ ఉపయోగించి కాయలు కృత్రిమంగా మాగబెట్టవచ్చు. జనహితం కోసం వ్యాపారులు ఆరోగ్యకరమైన విధానాలు ఏ విధంగా పాటించాలి? అన్ని పండ్లు కూడా రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి క్లైమాక్టిక్ ఫ్రూట్స్ అని, రెండోది నాన్ క్లైమాక్టిక్ ఫ్రూట్స్ అని. క్లైమాక్టిక్ ఫ్రూట్స్ అంటే చెట్టు మీద మంతాయి, లేదంటే పక్వానికి రాకముందే పచ్చిగా ఉన్నప్పుడు తీసుకొని కృత్రిమంగా మాగించుకోవచ్చు. రెండోది నాన్ క్లైమాక్టిక్ ఫ్రూట్స్ అంటారు. అవి పూర్తిగా చెట్టు మీద మాత్రమే వంతాయి, తర్వాత నువ్వు మధ్యలో పచ్చిగా ఉన్నప్పుడు తెంపితే అవి పండవు. అరటి, మామిడి, సపోటా, అనాస, ఇవన్నీ కూడా క్లైమాక్టిక్ కేటగిరీ కిందకి వస్తాయి. అవి సహజంగా 90-95% చెట్టు మీద పండిన తర్వాత వాటిని కోసినట్టయితే 3 నుంచి 5 రోజుల్లో పూర్తిగా పక్వానికి వస్తాయి, సహజంగా పంతాయి. దాంట్లో పండే ప్రక్రియలో రెండు వాయువులు ప్రధానంగా ఉంటాయి, అసిటిలిన్ కానీ ఎథిలిన్ కానీ. అయితే అసిటిలిన్ అనేది ఇప్పుడు ఇండస్ట్రియల్గా వాడుతున్నారు జనాలు. ఎథిలిన్ అనేది అత్యంత సహజమైన వాయువు. ఒకప్పుడు మనం మామిడికాయలు కొందామని పోతే 200 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు మంచి కమ్మటి వాసన వచ్చేది, అది సహజంగా పండిన మామిడి పండ్లు. ఇప్పుడు కూడా అరటి కూడా ఉంటుంది, దూరంగా ఉన్న 100-150 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు కమ్మని వాసన వస్తాయి. అన్నీ కూడా అత్యంత సహజంగా పండినాయి, లేదా చెట్టు మీద పండినాయి. అలా కాకుండా ఎప్పుడైతే మార్కెట్లో ధర ఎక్కువగా ఉందో, లేకపోతే షార్టేజ్ అనిపించగానే ఇమీడియట్గా అధిక ధర పొందాలన్న ఆశతో వ్యాపారులు ఏం చేస్తున్నారు అంటే ఏ స్టేజ్లో ఉన్నా కూడా ఆ స్టేజ్లో ఏమంటే హార్వెస్ట్ చేస్తున్నారు. ఒకప్పుడు బనానా అంటే, అరటి అంటే ఇంత పొడుగు లావుగా ఉండదు, ఇప్పుడు చిన్న వేలు లాగా ఉంటాయి. ఏంటంటే ధర పెరిగింది, 45 రూపాయలు మార్కెట్లో డజన్ ఉందంటే ఇమీడియట్గా ఏ స్టేజ్లో ఉన్న కోస్తున్నారు, కార్బైడ్ వేస్తున్నారు, మాగిస్తున్నారు. ఎప్పుడైతే ఈ కార్బైడ్ అనేది అత్యంత రసాయనం, ఎప్పుడైతే ఈ కాయలకు వేసినారో అప్పుడు తేమతో ఇది సంయోగం చెందినప్పుడు ఈ కాల్షియం కార్బైడ్ నుంచి 3 రకాల ఉత్పత్తులు వస్తాయి. మొదటిది అసిటలిన్, రెండోది ఆర్సెనిక్ హైడ్రైడ్, ఫాస్ఫరస్ హైడ్రైడ్ అని. మొదటి దానివల్ల పైన ఉన్న ఏదైతే ఇనార్గానిక్ కెమికల్స్ ఉంటాయో ఆ కెమికల్స్ కూడా ఆర్గానిక్గా మారిపోతాయి. సో పండు స్వీట్నెస్ వస్తాయి, ఆర్గానిక్ యాసిడ్స్ వస్తాయి, కలర్ మారిపోతాయి. దాన్ని మనం పండింది అంటాం, రైపెనింగ్ ప్రక్రియ అంటాం. అయితే ఇది కాకుండా అసిటిలిన్ కాకుండా మిగతా ఏ 2 ఉత్పత్తులు అయితే ఉన్నాయో, ఆర్సెనిక్ హైడ్రైడ్ తర్వాత ఫాస్ఫరస్ హైడ్రైడ్, ఈ 2 కూడా కార్సినోజెనిక్. అందుకే 1954 ప్రివెన్షన్ ఆఫ్ ఫుడ్ అడల్ట్రేషన్ యాక్ట్ కిందనే 1954లోనే కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తిగా బ్యాన్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టిఫిషియల్ రైపెనింగ్ దీనికి వాడద్దని చెప్పింది. శ్రీనివాస్ గారు, ఈ కార్బైడ్ విష సంస్కృతికి ఏ విధంగా ముగింపు పలకాలి? ముఖ్యంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ఎలాంటి చర్యలు చేపట్టాలి? ప్రభుత్వ పరంగా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ ఉన్నాయండి, అవి ఇంప్లిమెంటేషన్ సిస్టమ్ సరిగా లేదు కింద. ఇప్పుడు మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు మెయిన్ రెస్పాన్సిబుల్. ఎట్లా అంటే మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో మార్కెట్లోకి ఏ పండు వస్తుంది, ఏ కాయలు వస్తున్నాయి, ఏముంది నిల్వ అనేది మార్కెట్ సెక్రటరీ చూడాలి. మొన్న గడ్డన్నారంలో చెక్ చేసినప్పుడు జాయింట్ కలెక్టర్ వచ్చాడు, రంగారెడ్డి జాయింట్ కలెక్టర్, ఆయన పక్కన నేను కూడా ఉన్నాను, మార్కెట్ సెక్రటరీ కూడా ఉన్నాడు. ఆయన కళ్ళ ముందే బస్తాలు, డ్రమ్ములు అన్నీ కనిపిస్తున్నాయి. ఆ జాయింట్ కలెక్టర్ అయ్యాడు, ఏమైనా ఇన్ని ఉన్నాయి మీరు అసలు చూడరా, పట్టించుకోరా అని. అసలు ఒక బస్తాలో కార్బన్ 5 బస్తాలే ఉన్నాయి. మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయీస్ మార్కెట్ వరకు చెక్ చేస్తారు. హైదరాబాద్లో 4 ఫ్రూట్ మార్కెట్స్ ఉన్నాయి, ఓన్లీ గడ్డన్నర మార్కెట్ మాత్రమే మార్కెటింగ్ డిపార్ట్మెంట్లో ఉంది. రిమైనింగ్ 3 మార్కెట్లు ఎవరు? మున్సిపాలిటీ వాళ్ళు చూడాలి. దారుల్ షిఫా మార్కెట్ కానీ, మొజాంజియా మార్కెట్ కానీ, ఎర్రగడ్డ ఫ్రూట్స్ మార్కెట్, ఇవన్నీ మున్సిపాలిటీ. అసలు మున్సిపాలిటీ వాళ్ళకి సంబంధం. మున్సిపల్ కమిషనర్ ఏ రోజైనా మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ వచ్చి ఫ్రూట్స్ చెక్ చేసి అంత అసలు ఏమన్నా ఆయన సూపర్విజన్ కానీ రివ్యూస్ కానీ ఏం లేవు. కింద లెవెల్లో డిపార్ట్మెంట్ ఈ జీవోని చాలా క్లియర్గా చెప్పారు, మీ కన్సర్న్ డిపార్ట్మెంట్లో టీమ్స్ పెట్టండి. మీరు హైయర్ ఆఫీసర్స్ ఎంతో బిజీగా ఉండొచ్చు, ఎన్నో పనులు ఉంటాయి, కింద ఆఫీసర్ టీంలు పెట్టండి. టీంలు పెట్టి ఏం జరుగుతుంది మార్కెట్లో, అసలు ఏమొస్తున్నాయి, ఏం కాయలు వస్తున్నాయి, వాటిని ఎన్ని రోజులుగా పండిస్తున్నారు, ఎక్కడికి పంపిస్తున్నారు, ఎలా పండిస్తున్నారు, ఇది చూడమన్నారు. ప్లస్ ఇంకోటి అండి, ఇథిలిన్ ఛాంబర్స్ కట్టమని సెంట్రల్ గవర్నమెంట్, నాట్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ గివింగ్ ఎవ్రీ ఇయర్ సబ్సిడీ లాట్ ఆఫ్ అమౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ గవర్నమెంట్కి లాస్ట్ ఇయర్ 14-15 ఫైనాన్షియల్ ఇయర్లో 500 కోట్ల రూపాయలు సబ్సిడీ అమౌంట్ ఇచ్చింది. మీరు నమ్మరు, 4 కోట్లు వేస్ట్ అయిపోయింది అందులో. క్షేత్రస్థాయిలో ఇప్పుడు చాలామంది వ్యాపారులు కూడా అడుగుతున్నారండి, వాళ్ళకి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడుగుతున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇథిలిన్ ఛాంబర్స్. నిజామాబాద్ జిల్లా బోధం చిన్న టౌన్,
అక్కడ కూడా ఇథిలిన్ చాంబర్ కట్టాడు. ఒక అతను 15 టన్నులు పెట్టి కట్టాడు. అతను 10 లక్షలు సబ్సిడీ కావాలి, 2 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాడు. గవర్నమెంట్ పరంగా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కానీ వీళ్ళు కొంచెం సపోర్ట్ ఇచ్చి తెలుగు రాష్ట్రాలు కానీ ఇప్పుడు పూణే, ముంబైలో ఇథిలిన్ చాంబర్స్ బాగా వాడుతున్నారు కొన్ని స్టేట్స్లో. మన దగ్గర ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ కూడా పూర్తిగా వాడుకోవట్లేదు. వీళ్ళు కొంత దానికి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ ఒక 5 కోట్లు ఇస్తే వీళ్ళు ఒక 5 కోట్లు ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇథిలిన్ చాంబర్స్ ఎవ్రీ ఫుడ్ మార్కెట్లో ఫర్ ఎగ్జాంపుల్ గడ్డన్నర మార్కెట్ ఉందండి, 97 షాపులు ఉన్నాయి. పెద్ద పెద్ద షాపులు 800 రూపాయలు ఇంటి కడుతున్నారు. 800కి హైదరాబాద్లో ఎక్కడ ఒక రూమ్ అని వస్తుందండి 1986 నుంచి. అక్కడ ఒక ఇథిలిన్ చాంబర్ కట్టండి, ఒక 10 టన్నులది, ఒక 100 టన్నులు కట్టండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావాలండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా ఏం చేసినా, ఎన్ని జీవోలు ఇచ్చినా, ఎన్ని చట్టాలు ఉన్నా ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఇంప్లిమెంట్. లక్ష్మీబాయి గారు, కాల్షియం కార్బేట్ కాయల్ని వాడకూడదని మీరు ఇందాక చెప్పినట్టుగా 2012లోనే ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయినా కూడా విచ్చలవిడిగా వ్యాపారులు ఈ కాల్షియం కార్బేట్ వినియోగిస్తూనే ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టాలి? ఇప్పుడు మేము ముఖ్యంగా మ్యాసివ్ క్యాంపెయిన్స్ ఒకటి చేయాలి. అంటే ముఖ్యంగా ప్రజల్లో అవగాహన, అలాగే ఫ్రూట్ ట్రేడర్స్లోను ఫార్మర్స్లో కూడా ఒక అవగాహన కల్పించాలి అనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. అంటే హోర్డింగ్స్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, న్యూస్ పేపర్లలో కానీ ఇవన్నీ అంటే ఈ కార్బైడ్ వల్ల దుష్ఫలితాలు ఏంటి, పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ఏ విధంగా ఉండాలి, ఏ టైంలో రైతులు హార్వెస్ట్ చేయాలి, మామిడి పళ్ళని కానీ సపోటా పళ్ళని కానీ ఏ టైంలో మార్కెట్కి తీసుకురావాలి అంటే అవన్నీ కూడా మేము హార్టికల్చర్ యూనివర్సిటీ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారం తీసుకొని తప్పకుండా రైతులకు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ గురించి, అలాగే ట్రేడర్స్కి మీరు ఇంకా అంటే ఇప్పుడు రైపనింగ్ చేంబర్సే కాకుండా అండి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ సంగారెడ్డి వాళ్ళు ఒక 2-3 మెథడ్స్ అంటే లో కాస్ట్ మెథడ్స్ కూడా వాళ్ళు అడ్వైజ్ చేసి ఉన్నారు. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈ పెద్ద హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టకుండా ఓన్లీ ఒక 8 టైట్ ఛాంబర్స్ పెట్టి ఒక బకెట్ ఆఫ్ వాటర్లో ఒక 2 ml ఎథిలిన్ వేసేసి ఒక 8 టైట్ ఛాంబర్లో పెట్టడం, అలాంటివన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. నేను ముఖ్యంగా ఈ కార్బైడ్ గురించి జూన్ 2015 సంవత్సరంలో వాళ్ళతో ఒక మీటింగ్ చేయడం జరిగిందండి. అయితే మేము అప్పటికి ఈ మామిడి పళ్ళ సీజన్ అయిపోవచ్చింది. తర్వాత అప్పుడు మేము ఏమనుకున్నామంటే యాక్షన్ ప్లాన్ మేము ఎక్కువగా ప్రత్యామ్నాయ మార్గాల మీదనే దృష్టి పెట్టాం. ట్రేడర్స్ ఇంత దూరం ట్రాన్స్పోర్ట్ చేయాలి కాబట్టి రైతులకి ఇప్పుడు మనం సడన్గా ఆపేసామనుకోండి, రైతులకి ముఖ్యంగా డబ్బు రాదు. కొంచెం మార్కెట్లో ముందుగా వస్తే ఆ కాయకి ఎక్కువ రేట్ పలుకుతుంది. ఆ విధంగా రైతులు కూడా నష్టపోకూడదన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలి అనే దాని మీద ముఖ్యంగా దృష్టి పెట్టడం జరిగిందండి. సో ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ వాళ్ళు మాకు ఈ ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి, తప్పకుండా చేద్దామన్నారు. అయితే వాళ్ళు ఏమంటారంటే ఆ ప్రయోగశాల వరకు విజయవంతమయ్యాయి, తక్కువ స్థాయి పళ్ళు పెట్టినప్పుడు టన్నులు మనం ఆగబెట్టినప్పుడు కమర్షియల్ స్థాయిలో అవి చేయాలంటే కొంచెం మీ సహకారం కావాలి మాకు. మళ్ళీ మనము ఫిబ్రవరి మాసంలో ఒకసారి కలిసి అప్పుడు మ్యాంగోకి తప్పనిసరిగా చేద్దామంటే మేము కూడా సహకరిస్తామని చెప్పాం. వెంకట్రావు గారు, ఇప్పుడు పిల్లలు, పెద్దలు, వృద్ధులు, అనారోగ్యంతో బాధపడేవాళ్ళు వీళ్ళంతా కూడా నిత్యకృత్యంగా పండ్లను స్వీకరిస్తుంటారు, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. పండ్లను కొనుగోలు చేసే విషయంలో ఎవరైనా సరే ఎలాంటి ప్రాథమికమైన అవగాహన కలిగి ఉండాలి? పండ్లను మనం కొనుక్కునేటప్పుడు కొన్నిసార్లు గాలి, వర్షము, తుఫాను వచ్చినప్పుడు రాలిపోతాయి. ఆ సమయంలో ఈ దళారులు ఏం చేస్తారంటే కాల్షియం కార్బైడ్ పెట్టి పక్వానికి రాని రాలిపోయిన వాటిని ఆసరాగా తీసుకుంటారు. నేను ఇచ్చే సూచన ఏంటంటే ఎప్పుడైతే వర్షము లేదా పేపర్లో మనం చూసి వర్షానికి చెట్లు ఇరిగిపోయినాయి, కాయలు రాలిపోయినాయి అని అన్నప్పుడు ఆ సీజన్లో మనం కొంటే జాగ్రత్తగా ఉండాలి. అవి కొంటే రాలిపోయినవి, అపరిపక్వంగా ఉన్నాయి పిందలను తీసుకొచ్చి కాల్షియం కార్బైడ్ పెడతారు. అటువంటి సమయంలో మనం కొనకూడదు. తర్వాత ఈ కాల్షియం కార్బైడ్ పెట్టినప్పుడు రంగు ఉన్నా కూడా అక్కడక్కడ నల్లటి మచ్చలు ఉంటాయి. నల్లటి మచ్చలు ఎక్కడైతే కాల్షియం కార్బైడ్ ప్యాకెట్ దగ్గరలో ఉందో ఆ కాయలకు మాత్రం నలుపు ప్యాచ్లు వచ్చేస్తాయి. మామూలుగా సాధారణంగా పండితే వారం రోజులైనా కూడా ఇబ్బంది ఉండదు, ఇది 2 రోజులకే కుళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఒక కాయ మనం తినే ముందు శుభ్రంగా కడగాలి నీళ్ళతో. ఇంకా కావాలంటే నీళ్ళలో వేసేసి ఉంచి 2 గంటలు ఉంటే ఏదైనా ఉంటే కరిగిపోతుంది. కొంతమంది శాస్త్రవేత్తలు చెప్తున్నారు కాయ నీళ్ళలో మునిగిపోతే మంచి పండని, తేలిపోతే అది పింద అపరిపక్వంగా ఉందని చెప్పి అది కూడా ఒక టెస్ట్ కింద మనం నీళ్ళలో వేసి మునిగితే మంచిది, తేలితే అది అపరిపక్వంగా కాయని పండించినట్టుగా కూడా తీసుకోవచ్చు. తర్వాత ఇంకో విషయం, పండు మీద ఉన్న తొక్క తీసేయటం ద్వారా చాలా వరకు అసిటిలిన్ లాంటి రసాయన పదార్థాలను మనం వేరు చేయడానికి మనం జాగ్రత్త వహించిన వాళ్ళు అవుతాం. పాపం ఈ రైతులకు, ఈ చిన్న చిన్న వ్యాపారస్తులకి కాల్షియం కార్బైడ్ వల్ల ఇన్ని అనర్థాలు వస్తాయని తెలవక ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఆ కాల్షియం కార్బైడ్ పెడుతున్నారో వాళ్ళు కూడా అవే తింటున్నారు. తర్వాత మార్కెటింగ్ శాఖ అధికారులు కూడా అవే కొనుక్కెళ్తున్నారు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే వెరసి ప్రభుత్వము
ఈ యొక్క అవగాహన కల్పించడంలో వైఫల్యం చెందటం వల్ల అందరిపై ప్రభావం ఉంటుంది. డాక్టర్లు కూడా తింటున్నారు. చాలామంది డాక్టర్లు కూడా ఈ విషయం తెలియదు. డాక్టర్లు తింటున్నారు, మార్కెటింగ్ అధికారులు తింటున్నారు, మంత్రులు తింటున్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు కూడా ఇవి తింటున్నారు. ఇప్పుడు కోర్టు శ్రీనివాస్ గారి ద్వారా వెలుగులోకి వచ్చింది కనుక ఇప్పుడు అవగాహన వచ్చింది. ఏదో హైకోర్టు చెప్పిందని మూడు వారాలు ఇది ఏదో అడావిడి చేసేసి మర్చిపోవడం కాదు. ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియలాగా ఉండాలి. అవగాహన కల్పించాలి, బోర్డులు పెట్టాలి, ప్యాంప్లెట్ పంపిణీ చేయడం ద్వారా మనం ఈ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ బాధన, అనారోగ్యం బాధన పడకుండా కాపాడుకోవచ్చు. సైదయ్య గారు, కల్తీ లేని విష ప్రభావం సోకని తాజా పండ్లు లభ్యం కావాలంటే రైతులు, అధికారులు, వ్యాపారులు ఎలాంటి ముఖ్యమైన పాత్ర పోషించాలి? కేజీ పచ్చికాయలు మాగబెట్టడానికి అయ్యే ఖర్చు 4 పైసలు, కేవలం 4 పైసలు. అత్యంత సురక్షితం. దాంట్లో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు అసిటిలిన్తో పాటు ఇంకో వాయువు కూడా ఉంటుంది, రైపనింగ్ హార్మోన్ అంటారు, అది ఎథిలిన్. ఈ ఎథిలిన్ డైరెక్ట్గా గ్యాసియస్ రూపంలో ఉంటుంది కాబట్టి మనం బంధించలేము. దాన్ని కెమికల్ రూపంలో ఎథ్రైల్, ఎథోఫెన్ అనే రూపంలో లభిస్తుంది. అది కూడా చీపెస్ట్ కెమికల్. ఇంతకుముందు చెప్పారు కాల్షియం కార్బైడ్ చాలా చీప్ అని, 200 నుంచి 250 రూపాయలు కేజీ ఉంటుంది. లోకల్గా అవైలబిలిటీ ఉంటుంది కాల్షియం కార్బైడ్. ఇది చాలామందికి తెలియదు, కానీ అంతకంటే చీప్ ఇది ఎథ్రైల్. అయితే ఎప్పుడైతే ఈ ఎథ్రైల్ కానీ ఎథోఫెన్ రూపంలో కానీ మనం ఈ కాయల్ని మాగించడానికి వాడినప్పుడు కొద్దిగా క్షారత్వం కలిగిన ఏదో ఒక పదార్థం ఉంటుంది, సోడియం హైడ్రాక్సైడ్ 2%, 2 ppm కలుపుతారు. ఎప్పటి నుంచో జీవోలు ఉన్నాయి. గవర్నమెంట్ కూడా దానికి శ్రీనివాస్ గారు చెప్పినట్టు సబ్సిడీ కూడా ఇస్తామని ముందుకు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా గైడ్లైన్స్ ఉన్నాయి. దాన్ని పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదు. ఇదొకటండి. మాగించడానికంటే ముందు ఒకసారి పండు కొన్న తర్వాత మనకు తెలుసు మార్కెట్లో పూర్తిగా అన్ని కాల్షియం కార్బైడ్ వేశారు, ఎట్లా తినాలి, సురక్షితంగా ఎట్లా తినాలని దానికి కూడా కొన్ని పద్ధతులు ఉన్నాయి. కూరగాయలైనా పండ్లైనా ఏదైనా మనం తీసుకొని రాగానే 2% ఉప్పు కలిపిన ద్రావణంలో 3 నుంచి 4 నిమిషాలు దాంట్లో వాష్ చేసినా, లేదంటే కోల్డ్ వాటర్లో ఒక 2 నిమిషాలు వాష్ చేసినా, వినిగర్ చాలా సహజంగా దొరుకుతుంది, అసిటిక్ యాసిడ్. లేదంటే మన ఇంట్లో ఉన్న చింతపులుసు ఉంటుంది కదా, కొద్దిగా ద్రావణం లాగా చేసుకొని దాంట్లో ఒక 2-3 నిమిషాలు అట్లా ఉంచి తీసుకున్నట్టయితే ఆ తీవ్రత చాలా వరకు 50 నుంచి 75% వరకు తగ్గుతుంది. కాస్త కూస్త మేలు. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టుగా నేడు ఒక పండ్లే కాదు, పాలు, నూనెలు, అన్ని రకాల ఆహార పదార్థాలు కల్తీమయమే అవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కొని కల్తీ ఆహారంపై యుద్ధం ప్రకటించాలి, ప్రజారోగ్యాన్ని కాపాడాలని నిపుణులు కోరుతున్నారు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.